H1B వీసాల ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ పై స్వల్ప కాలంలో ఎలాంటి ప్రభావం చూపబోదని ఆ సంస్థ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ వారెన్ హారిస్ తెలిపారు. గ్లోబల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సేవల సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఎక్కువగా భారతీయులపైనే ఆధారపడటం లేదని ఆయన చెప్పారు. తమది భారత్కే పరిమితమైన సంస్థ కాదన్న హారిస్ తమది గ్లోబల్ కంపెనీ అని స్పష్టం చేశారు. తాము సేవలు అందించే దేశాల్లో 70% ఆయా దేశాల నిపుణులే ఉంటారని చెప్పారు. తమ అమెరికా కార్యకలాపాలను అగ్రరాజ్యానికి చెందిన ఉద్యోగులు, చైనాకు చెందిన కార్యకలాపాలను చైనా నిపుణులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కాబట్టి తమ పోటీ సంస్థల మాదిరిగా H1B వీసా ఫీజు పెంపు వల్ల తమ సంస్థ ఎక్కువ ప్రభావితం కాదని ఆయన వివరించారు. H1B వీసా ఫీజు పెంపు వల్ల ఎదురయ్యే సవాళ్లు తమకు తెలుసన్న ఆయన భవిష్యత్తులో మానవ వనరుల ఎంపిక ప్రణాళికలో మార్పులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్లో ప్రపంచవ్యాప్తంగా 12,402 మంది పనిచేస్తున్నారు.